సున్నా వడ్డీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే 9 గంటల పాటు పగటిపూటనే ఉచిత విద్యుత్. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ నాడు నేడుతో బాగుపడే హాస్పిటళ్లు. మీ జగన్ అధికారంలో ఉంటేనే 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ, మళ్ళీ ఇంటికే పౌర సేవలు, మళ్ళీ ఇంటికే పథకాలు, మళ్ళీ ఇంటికే పెన్షన్లు, మళ్ళీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వాళ్ళ చేతుల్లోకే మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆయన అంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తారు. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 14 ఏళ్ళు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు, 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని